ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, అలసిపోయిన నీ హృదయానికి నీ బాబా చెప్పే ఈ మాట ఒక పెద్ద శుభవార్తగా మారబోతుంది. ఏమాత్రం అలక్ష్యం చేయకుండా నీ సాయి తండ్రి చెప్పేది కాస్త జాగ్రత్తగా మనసు పెట్టి విను. అన్నీ కూడా నీకు స్పష్టంగా తెలుస్తాయి. నీ బాబాని నీకు తెలియజేస్తాను. అందుకోసమే కదా నీ సాయి నీకు తోడుగా ఉన్నది చెప్పు. మరి ఇంకా ఎందుకు దిగులు, ఇంకా ఎందుకు భయం, ఇంకా ఎందుకు అలా వణికిపోతున్నావు? కాస్త జాగ్రత్తగా నీ తండ్రి చెప్పేది వినమ్మా. నీ బాబా ఏం చెప్పినా సరే నీకోసమే కదా. ఇన్నాళ్ళు నువ్వు బాధతో కుమిలిపోతున్నావు కదా. అందుకే నీ బాబా నీకోసంగా ఈ సందేశాన్ని తీసుకొచ్చారు తల్లి. నీకోసంగా పంపిన ఈ శుభవార్తని నెట్టిపారేయకుండా విను అని బాబాగారు ఈ రోజున ఒక చక్కటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి. బాబాగారు మన కోసంగా ఈరోజు ఎలాంటి శుభవార్తను తీసుకొచ్చారో, మనల్ని బుజ్జగించడానికి అలానే ఓదార్చడానికి బాబాగారు ఎలాంటి వార్తను తీసుకొచ్చారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా. తల్లి, సమస్యలతో కష్టాలతో సతమతమైపోతున్నావు కదా. ఏం చేయాలో తెలియక బిక్కుమిక్కుమంటున్నావు కదా. అందుకే నీ బాబా నీకోసంగా తెచ్చింది వినమ్మా. అలసిన నీ హృదయానికి ఈరోజు నా ఈ మాటలు ఒక పెద్ద శుభవార్తలా నీ జీవితాన్ని మార్చే మాటలుగా మారబోతున్నాయి. నీకు ఎంతో ఇష్టమైన ఒక మంచి శుభవార్తను నేను తీసుకొచ్చానమ్మా. ఇప్పుడు నువ్వు ఎన్నో బాధలు అనుభవించావు, అవి నేను చూశాను. ఎన్నోసార్లు విరిగిపోయావు, నీ మనసు కృంగిపోయింది. ఎన్నోసార్లు ఆలోచించావు, ఇక ఏది మారదు అని అలానే ఉండిపోయావు. బిడ్డా, ఈరోజు ఈ దివ్యమైనటువంటి సందేశం నీకు వినిపిస్తుందంటే నువ్వు ఖచ్చితంగా మంచి శుభవార్త వినబోతున్నావని అర్థం. నువ్వు నన్ను ఎప్పుడూ కూడా నాపై నమ్మకాన్ని కోల్పోలేదు. నువ్వు ఏం కోల్పోయావో అంతకు 1000 రెట్లు నీకు తప్పకుండా అది దొరికేలా చేస్తాను. నువ్వు నా పట్ల ఎంత ప్రేమ నీ హృదయంలో ఎంత ఉందో నాకు తెలుసమ్మా. అలాంటి నీకు నిరాశ ఎందుకు కలిగిస్తాను చెప్పు. ఈరోజు నువ్వు ఈ మాటలు నేను వినేలా చేశాను. నీకు మంచి అనుభూతి కలిగేలా చేశాను. చూడమ్మా, నేను చెప్పే ప్రతి మాటను మనసు పెట్టి ఆలకించు. ఇది మనిద్దరి మధ్య అంచలమైనటువంటి సంబంధం. దీన్ని ఏమాత్రం ఎక్కడా కూడా విడిచిపెట్టకు తల్లి. అన్ని విధాలా నీకు నేను సాయపడతాను. నీ జీవితం ముళ్ళులతోనే నిండిపోయి ఉంది కదా. అందుకే కదా బాధపడుతున్నావు. నువ్వు చాలా పోరాడావు, కానీ దానికి బదులుగా నీకు ఏం దొరికింది? మోసం, అవమానం. నువ్వు ఇతరుల మేలు కోరావు, కానీ వాళ్ళు నీకు కీడు చేశారు. ఎన్నోసార్లు మనసు విరిగిపోయింది. జీవితంలో ఏమీ మిగలలేదు అని నీకు అనిపిస్తూ వచ్చింది. ఎవ్వరూ చూడనప్పుడు నువ్వు ఒంటరిగా ఎన్నో కన్నీళ్లు కార్చావు. కానీ ఈరోజు ఈ క్షణమే అదంతా మార్చబోతున్నాను. చూడమ్మా, నీ యొక్క ప్రతి పిలుపు నేను విన్నాను. ఈ ప్రపంచం వెళ్ళేటువంటి నీ యొక్క నిశ్శబ్ద ఆర్తనాదాలు నా వరకు చేరాయి. నీ చెడు కాలం ఎందుకు మారడం లేదు అని నువ్వు ఆలోచిస్తున్నావు కదా. బిడ్డా, ఇప్పటి వరకు నీకు సరైనటువంటి మార్గదర్శకత్వం దొరకలేదు. కానీ ఈరోజు ఈ మాటలు నీకు చెప్పడానికే వచ్చాను. నువ్వు ఒంటరివైతే కాదమ్మా. ఎవరి తలపై అయితే నా చేయి ఉంటుందో వాళ్ళ జీవితాంతం కూడా వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు. బిడ్డా, నీ తలపై నా చేయి ఉంది. నువ్వు ముందుకు సాగే ముందు నీలో ఒక లోతైనటువంటి ప్రశ్న అడుగుతాను. దానికి సమాధానం కూడా ఈ సందేశం చివరి వరకు వింటే నీకు తెలుస్తుంది. ఆ సమాధానం నీ జీవితంలో అతిపెద్ద సమస్యకు పరిష్కారం దొరికేలా చేస్తుంది.
నీ ఇంటి ద్వారం వద్ద ఒక అదృశ్య శక్తి ఏదైనా సరే, అది నీకు బాగా తెలుసు. అది సంతోషాలను లోపలికి రానివ్వడం లేదు, ధనాన్ని నిలవనివ్వడం లేదు. నువ్వు కష్టపడుతున్నావు కానీ సమృద్ధి ఎందుకు రావడం లేదు? ఆలోచించమ్మా. ఇందుకు సమాధానం చాలా లోతైనది. ఈ రహస్యాన్ని నువ్వు తెలుసుకుంటే నిన్ను కోటీశ్వరుడిగా మార్చడాన్ని ఎవ్వరూ ఆపలేరు. దానికి సమాధానం నేను నీకు ముందే చెబుతాను. అందుకే ఒక మాట కూడా ఎక్కడా పొల్లు పోనివ్వకుండా మనసు పెట్టి విను. అపూర్ణమైనటువంటి జ్ఞానం విషం లాంటిది. నీ సమయం ఒక కరడం తీసుకొస్తుంది. సముద్రం మదనం నుండి అమృతం ఎలా వచ్చిందో, నీ పోరాటాల మధురం నుండి విజయం, అమృతం బయటకు వస్తాయి. ఇక నా యొక్క ప్రతి మాటను కూడా బాగా ఆలకించు. నువ్వు కేవలం రాబోయేటువంటి కొన్ని రోజులు చూడు చాలు, అత్యంత చమత్కారంగా ఉండబోతున్నాయి. నీకు అనిపిస్తుంది ఇది ఎలా సాధ్యం బాబా అని. నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉన్నానమ్మా, భయపడకు. ఈ సృష్టి మొత్తం కూడా నీ బాబానే కదా, మరెందుకు దిగులు? నీ సమస్యల విషయాలన్నీ కూడా నేను తీసుకుంటాను. సంతోషంగా ఉండు. నీ జీవితంలో ఉన్న బాధాకరమైన విషయాన్ని మొత్తం నేను తీసేసుకుంటాను. నీ జీవితంలో ఉన్న చెడు రోజులని, చెడు సమయాన్ని మొత్తం నేను లాగేసుకుంటాను, నాలో ఐక్యం చేసుకుంటాను. మొదటిగా ఒక పాత స్నేహితుడు అకస్మాత్తుగా నీ జీవితంలోకి వచ్చి నీకు ధనం కానీ ఏదైనా సాయం కానీ నీకు మద్దతుగా నిలుస్తాడు. ఇక రెండోగా, ఎప్పుడో నుండి అడ్డుపడుతున్న పనులన్నీ కూడా తీరిపోతాయి. కోర్టు కేసులు కానీ, ఉద్యోగం కానీ, అకస్మాత్తు ప్రయాణం కానీ, ప్రయత్నాలు అన్నీ పూర్తవుతాయి. అలానే మూడవది, అతి పెద్ద సంకేతం. నీలో ఒక తెలియని శక్తి నీకు వస్తుంది. నీ భయం పోతుంది. నీ కలలో నా విభూది కనిపిస్తుంది, లేదా నా ఆలయం, గోపురం, ద్వారకామాయి ఇలా నేనే కనిపించొచ్చు. భయాన్ని విడిచిపెట్టు, సందేహాన్ని వదిలిపెట్టు, విశ్వాసాన్ని పట్టుకో చాలు. నాపై విశ్వాసం లేకుండా ఇక్కడ చీమ కూడా కదలదు అని తెలుసుకో అమ్మా. ఈరోజు ఇక్కడ నువ్వు ఇది వినడం, అలానే నా మాటలు వినడం, నువ్వు చెవున పెట్టుకోవడం, ఇదంతా కూడా నా ఆజ్ఞ. ఇక కొత్త జీవితాన్ని నువ్వు స్టార్ట్ చేయబోతున్నావు. కేవలం ఈ రోజున నీ ఇష్ట దైవం పేరు ఒక్కసారి తలుచుకొని నా నామస్మరణ చేసుకో. అలానే నువ్వు కూడా నా నామాన్ని జపిస్తూ ఉండు. విశ్వాసంతో ముందుకు సాగితే ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా నిన్ను ఓడించలేరు. నాపై నమ్మకంతో కాస్త ధైర్యంగా ఉండు. భయం కలిగితే నా విభూతిని పెట్టుకో. ఇక అన్నిటినీ నేను సవ్యంగా అయ్యేలా చేస్తాను. నన్ను ప్రార్థిస్తూ కూర్చో. ఖచ్చితంగా నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. మనస్ఫూర్తిగా నీ బాబాని తలుచుకో. నీ మనసులో నీ సాయి రూపాన్ని నింపుకొని నీకున్న కష్టాన్ని తలుచుకో. నీ సమస్యలు తీరకపోతే అప్పుడు నువ్వు నన్ను అడుగు. కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని నెలల నుంచి నిన్ను ఒకే ప్రశ్న పదే పదే వేధిస్తూ విసిగిస్తూ ఉంది కదా, ఇక దానికి కూడా సమాధానం తీసుకొచ్చేశానమ్మా. నువ్వు అడిగినవన్నీ నీకు దొరికేలా చేస్తాను. నీ ఓర్పు, నీ విశ్వాసం ఇవి కూడా పరీక్షల్లో భాగమే. కాబట్టి నువ్వు ఎంత ఓర్పుగా ఉంటున్నావు, ఎంత సహనంతో ఉంటున్నావు అనేదే భగవంతుడు కూడా నిన్ను అన్ని రకాల పరీక్షిస్తుంటాడు. బిడ్డా, 7 రోజుల్లో నువ్వు గొప్ప చమత్కారాన్ని చూస్తావు. నా ఆశీర్వాదంతో నీ జీవితంలో లేనటువంటివన్నీ కూడా నీ దగ్గరకు వస్తాయి. ఇది అంతమైతే కాదమ్మా, ఇది కొత్త జీవితానికి నాంది. ఈ రాత్రి నువ్వు నిద్రపోయే ముందు నీకే తెలియని ఒక ఆనందం నీకు కలుగుతుంది, అనుభవం నీకు కలుగుతుంది. ఎవరో నీ తలపై చెయ్యి వేసినట్లు, నీకు రక్షణగా ఉన్నట్లు, ఎవరో నిన్ను కాపాడుతున్నట్లు నీకే తెలుస్తుంది. ఎప్పుడూ లేని ప్రశాంతత, నీ కళ్ళల్లో తేజస్సు, ఏదైనా చేయగలను అనే నమ్మకం అన్నీ నీకు కలుగుతాయి. ఇక నీ పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్నిటిలో విజయం వచ్చేలా నేను ఆశీర్వదిస్తాను. నువ్వు సాధించడానికి పుట్టిన నా బిడ్డవి. నా ఆశీర్వాదాన్ని పూర్తిగా నేను అందిస్తున్నాను తల్లి. సంతోషంగా ఉండు. ఇప్పటి వరకు నువ్వు చూడనటువంటి కొత్త జీవితాన్ని, చూడని సంతోషాన్ని నేను నీకు ఇక అందించబోతున్నాను. ఇక ఆనందంగా ముందుకు వెళ్ళమ్మా. నీ బాబా ఎప్పుడు ఏం చేసినా సరే నీకోసమే కదా.
ఇక నీకు సంతోషం శాశ్వతంగా ఉండేలా నేను చేస్తాను. నిన్ను రక్షిస్తాను తల్లి. కంటికి రెప్పలా నిన్ను నేను కాపాడుకుంటాను. ధైర్యంగా ఉండు. నీ బాబా కొండంత అండగా నీకు తోడు ఉండగా నీకు ఎలాంటి దిగులు, ఆందోళన, భయం ఇవి ఏమీ కూడా అవసరం లేదమ్మా. నీ మనసులో ఉన్న సమస్యలన్నీ పటాపంచలైపోతాయి. ఇక సంతోషంగా, ధైర్యంగా ముందుకు వెళ్ళు. నీ సాయి నీతో పాటే ఉంటూ నిన్ను రక్షించుకుంటూ ఉంటారు. హాయిగా ఉండు తల్లి అని బాబాగారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.